గైస్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని అదేమని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫర్ సైడెస్ అండ్ వ్లాగ్స్. అందరూ బాగున్నారనుకుంటున్నాను. ఇదైతే మండే వ్లాగ్ మాట. మేమైతే స్టీల్ ప్లాంట్లో ఉన్న శివాలయానికి అయితే వెళ్తున్నాము. వెళ్ళేటప్పుడు ఆ వీడియో అయితే క్యాప్చర్ చేశాను. మీరు కూడా చూడలేని వాళ్ళు ఎవరు ఉంటే చూడండి. ఎలా వెళ్ళాము ఏంటనేది చూపిస్తాను. చూసి ఎంజాయ్ చేయండి. అవి అంతా చాలా గ్రీనీగా ఉంటుందన్నమాట. స్టీల్ ప్లాంట్ అంతా కూడా ఒకసారి చూడలేని వాళ్ళందరూ చూసి నచ్చితే లైక్ ఇవ్వండి. సోమవారం రోజు నాడు ఆ శివయ్యని తలుచుకుంటే మనకి కష్టాలన్నీ తొలగేలా చేస్తాడు ఆ శివయ్య. ఆ కొన్ని విషయాలైతే నేను ఇప్పుడు చెప్తాను, వినండి. సోమవారం శివయ్యకి అత్యంత ప్రీతికరమైంది కాబట్టి బోళాశంకరుడైన శివుని గురించి 2 మాటలు చెప్తాను. నా మాటల్లో వినండి. సోమ అంటే చంద్రుడు, మనస్సుకు అధిపతి అయిన చంద్రుడు శివుని శిరస్సుపై నివాసం ఉంటాడు కాబట్టి సోమవారం నాడు శివుణ్ణి ఆరాధిస్తే మనసులోని అశాంతి తొలగిపోయి ప్రశాంతత చేకూరుతుంది. మన అహంకారాన్ని వెన్నాడి భక్తితో ఒక చిన్న మారేడు దళం సమర్పించి ఓం నమః శివాయని పిలిస్తే మనసారా వెంటనే కరిగిపోయే కరుణామయుడు బోళాశంకరుడు మన శివుడు. ఆ శివుడు గురించి మరికొన్ని విషయాలు మరో వీడియోలో తెలుసుకుందాం. వెళ్ళే వే అంతా కూడా చాలా బాగుంటుంది అన్నమాట. ఆ రోజు కూడా లైట్గా వర్షం అయితే పడింది. కూల్గా ఉంది వెదర్ అయితే. నేను మా వాళ్ళు కూడా బండ్లు వేసుకుని వెళ్ళామన్నమాట. నేను వెనకాల వస్తున్నాను. మా అమ్మాయి అయితే నన్ను కూడా షూట్ చేసింది నేను బైక్ మీద రావటం. ఇప్పుడైతే జంట నాగుల గురించి ఒక చిన్నగా చెప్పుకుందాం. వృక్షం నీడలో వెలసిన జంట నాగుల విగ్రహం శివలింగం ఎంత అద్భుతంగా దర్శనమిస్తుందో. భక్తి, ప్రకృతి, దైవత్వం కలిసిన పవిత్ర క్షేత్రంలా అనిపిస్తుంది ఈ స్టీల్ ప్లాంట్ శివాలయం. మీరు కూడా ఒకసారి చూసేయండి. ఇంకా గుడి దగ్గర నుంచి వచ్చిన వెంటనే అయితే మేము టిఫిన్ అయితే రెడీ చేసుకున్నాం. చట్నీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. పల్లీల చట్నీ చేస్తున్నాను. చాలా అంటే చాలా బాగుంది చట్నీ అయితే. దానికి తోడు అట్టు అయితే వేసాను. ఇక్కడైతే టిఫిన్ అయితే కంప్లీట్ అయితే చేస్తున్నాం అన్నమాట. ఇక్కడ ఇదిగోండి చూడండి, చట్నీకి అన్నీ ప్రిపేర్ చేస్తాను. ఇంకా మిక్సీ పెట్టేస్తాను అనమాట. ఇంకా అయిపోయింది. ఇంకా టిఫిన్ అయితే మా వాళ్ళందరికీ సర్వ్ చేసేసాను. చూడండి. అయిపోయింది. పోయేస్తున్నావా? తినేసి ఇక్కడ కూర్చొని చట్నీ టిఫిన్ పర్లేదు లేదా? చాలు, రెడీ చేసుకుంటారు కావాలంటే. ఇంట్లో కూడా అయితే చాలా చక్కగా అయితే పూజ చేసేసుకున్నాము. ఇలా అలంకరించాను అన్నమాట దేవుణ్ణి అయితేనే. ఇది లేట్గా పెట్టాను అనమాట. ముందు క్లిప్ వెనక్కి క్లిప్ ముందుకు పెట్టేశాను అనమాట. ఇప్పుడు అంజీరా గురించి కొన్ని ప్రయోజనాలు తెలుసుకుందాం. అవి ఏంటి ఇప్పుడు చెప్తాను. అంజీరా పండును అత్తిపండుని అంటారు. ఏబిసికే ఖనిజాలు మరియు ఫైబర్ పుష్కలంగా ఉంటాయి. వీటిని రోజు తీసుకోవడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది, గుండె ఆరోగ్యం స్థిరంగా ఉంటుంది మరియు ఎముకలు దృఢంగా ఉంటాయన్నమాట. ఈ పండు వల్ల కలిగే ప్రయోజనాలు:
మలబద్ధకం నివారిస్తుంది, ఎముకలు బలంగా ఉంటాయి, రక్త నియంత్రణ ఉంటుంది, రక్త నియంత్రణ దూరం చేస్తుందన్నమాట. ఈ పండ్లను రాత్రి నానబెట్టుకుని మరుసటి రోజు ఖాళీ కడుపుతో తింటే చాలా ఆరోగ్యమైన ప్రయోజనాలు ఉంటాయి. ఇక్కడైతే మా ఊర్లో నేను చిన్న క్లిప్ అయితే వీడియో తీశానండి, పచ్చని పంట పొలాల్లో. ఈ లొకేషన్ అయితే చాలా బాగుంది కదా. ఈస్ట్ గోదావరిలో మాట ఇది చేలు ప్లస్ కొబ్బరి చెట్లు ఉన్న ఆహ్లాదకరమైన వాతావరణాన్ని మీకు చూపిస్తున్నాను, చూడండి. వేసవకాలంలో అందరూ కూడా, పిల్లలు కూడా, పెద్దవాళ్ళందరూ కూడా పొలాల గొట్టుల దగ్గరే కూర్చుంటారండి. చల్లని గాలి వేస్తుంది, ఆక్సిజన్ కూడా మంచిదన్నమాట గాలి పీల్చడం వల్ల. అందరూ అందుకే ఈస్ట్ గోదావరిలో ఉన్న వాళ్ళందరూ ఎక్కువ పచ్చని పొలాల్లో కూర్చుంటారు వేసవకాలంలో, లేకపోతే మంచం వేసి పడుకుంటారు అన్నమాట. అంత బాగుంటుంది ఆ గాలి. అది మీకు కూడా చూపించాలనే ఉద్దేశంతో క్లిప్ అయితే యాడ్ చేస్తాను, చూసేయండి. మా ఊరిలో ఉన్న ఓఎన్జీసీ అండి, ఇది ఓల్డ్ అయిపోయిందనమాట. దీనివల్ల ఆయిల్ తీసేవారు, ఇప్పుడైతే ఇది పాతబడిపోయిందనమాట. ఊరి చివరిలో పొలాల్లో ఉంటుందండి. మా వారైతే ఈ వీడియో క్లిప్ అయితే తీసుకొచ్చారు, మీకు కూడా నేను చూపించాను అనమాట. ఇలాంటివి ఇంకా చాలా ఉన్నాయి, తీస్తున్నారు కూడా ఆయిల్. ఇదైతే పాతబడిపోయిందని వదిలేస్తారు. ఇదైతే వినాయకుడు గుడికి వెళ్ళామాట అండి, అక్కడైతే హారతి ఇస్తున్నారు. మీకు కూడా చూపించాలని ఉద్దేశంతో ఈ వీడియోలో నేను షూట్ చేశాను.